టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు జాయిన్ అవుతున్నారు. టీఆర్ఎస్ లో లైవ్ చూద్దాం. మాణిక్రావు గారు, వక్ఫ్ బోర్డ్ మాజీ అధ్యక్షులు, మాజీ శాసన మండలి సభ్యులు సలీం గారు, గౌరవనీయులు శ్రీమతి గుండు సుధారాణి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నారు వారు, అదే రకంగా గౌరవనీయులు పార్టీ బాధ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కుమారస్వామి గారు, వారితో పాటు ఈరోజు మరి వేదికపైన ఆసీనులైన మునీరుద్దీన్ గారు, ఇంకా పేరు పేరున అందరికీ పార్టీలో ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు సుభాష్ రెడ్డి గారు, సేరి సుభాష్ రెడ్డి గారు, అదే రకంగా ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ సంయుక్త కార్యదర్శి, పట్టణ మాజీ అధ్యక్షుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్ కుమార్ గారు, అదే రకంగా మాజీ కోఆప్షన్ సభ్యులు సాల్మన్ హెరాల్డ్ గారు, మాజీ కార్పొరేటర్ రోకుల భాస్కర్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోరంట్ల రాజు గారు, మొహమ్మద్ అల్తాఫ్ గారు, షరీఫుద్దీన్ గారు, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ చిలివేరు శ్రీనివాస్ గారు, వడ్నాల నరేందర్ గారు, పాలకొండ ప్రభాకర్ గారు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు తోట వేణు గారు, ఇంకా చాలామంది మిత్రులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి, అదే రకంగా జహీరాబాద్ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ జహీరాబాద్ పట్టణం మాంకాల్ సుభాష్ గారు, పట్టణ టీపీసీసీ మెంబర్గా కూడా వారు ఉన్నారు. వారితో పాటు 6 కౌన్సిలర్లు మొహమ్మద్ జహాంగీర్ గారు, నారాయణ రెడ్డి గారు, నగేష్ గారు, అరుణ్ గారు, కాశీనాథ్ గారు, అతేర్ గోరే గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్, అదే రకంగా వారితో పాటు ఇంకా సింగిల్ విండోల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ అధ్యక్షులు జహీరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున చేరుతా ఉన్నారు. అదే రకంగా సాయిలు గారు మాజీ సర్పంచ్ గారు, శాంతమ్మ గారు సర్పంచ్ గారు చింతల్ఘాట్, రాజు గారు తూమ్కుంట సర్పంచ్ గారు, అశోక్ గారు మాజీ ఎంపీటీసీ అలీపూర్, అదే రకంగా దశరథ్ రెడ్డి గారు, వీరందరూ కూడా, వీరితో పాటు ఇంకా జహీరాబాద్ నుంచి కూడా చాలామంది మిత్రులు వచ్చినారు. చాలా దూరం నుంచి జహీరాబాద్ నుంచి వరంగల్ నుంచి వచ్చిన అన్నదమ్ములకు, వెనక ఉన్న మా అక్క చెల్లెలకు, కనబడతలేదు వెనక ఉన్న మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు, స్టేజీ మీద నాకు కనబడకుండా మొత్తం ఎక్కడికక్కడ అడ్డంగా నిలబడ్డ మా అన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. టీఆర్ఎస్ పార్టీలోకి మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ చూసినా కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా అన్ని పార్టీల్లోని నాయకులు, కాంగ్రెస్ కానీ, అదే రకంగా భారతీయ జనతా పార్టీ కానీ, ఇతర పార్టీల నాయకులు కానీ పెద్ద సంఖ్యలో మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 16కి 16 పార్లమెంట్ స్థానాలు మనము హైదరాబాద్లో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు గెలిచే దిశగా 17 స్థానాలను కైవసం చేసుకునే దిశగా మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మనకు ఈరోజు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరుతా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, 6 కౌన్సిలర్లు, అదే రకంగా వరంగల్ ఈస్ట్ నుంచి కూడా మాజీ కార్పొరేటర్లు, పీసీసీలో ఆఫీస్ బేరర్లుగా ఉన్న పెద్దలు ఇంతమంది చేరుతా ఉన్నారంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు, మన నాయకుడు కేసీఆర్ గారి సమర్థత ఈరోజు రాష్ట్రమంతటా గుర్తిస్తున్నదని చెప్పక తప్పదు. ఈరోజు ఉదయం మీరు పేపర్ చూస్తుంటే అన్ని పేపర్లో మొదటి పేజీలోనే రాసినారు. నిన్న మొన్న ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థ సర్వే చేసింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పనితీరు చాలా బాగున్నది, అత్యుత్తమంగా ఉంది అని అడిగితే దేశం మొత్తంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి ఈరోజే ఒక ప్రైవేట్ సంస్థ సర్వే కూడా చేయడం జరిగింది. దాని ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది. 79% మంది ప్రజలు తెలంగాణలో ముఖ్యమంత్రి గారి పనితీరు పట్ల
సంతోషంగా ఉన్నారని చెప్పి వారు ఆ సర్వే ద్వారా తేల్చి చెప్పడం జరిగింది. ఒకసారి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలు కానీ మా అన్నదమ్ములు కానీ ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు గడిచిన 5 సంవత్సరాల్లో పేదవారిని బాగు చేయడమే లక్ష్యంగా పట్టణంలో ఉండే పేదవారు కావచ్చు, గ్రామాల్లో ఉండే పేదవారు కావచ్చు, రైతులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, దళితులు కావచ్చు, మైనారిటీ సోదరులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, ఎవరైనా పేదవారు అనే ఉద్దేశంతో అందరి బాగు కోరి అద్భుతమైన కార్యక్రమాలు 1, 2 కాదు ఎన్నో తీసుకోవడం జరిగింది. ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతో మతంతో సంబంధం లేదు. తెలంగాణలో తెల్ల కార్డు ఉంటే చాలు, 18 ఏళ్ళు నిండితే చాలు. ఆ ఆడబిడ్డ మేనమామ వచ్చేమని ఇస్తాడో లేదో తెలియదు, కానీ నేనున్న మేనమామ లెక్క అని చెప్పి 1,116 రూపాయలు ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాల ద్వారా కేసీఆర్ గారు. రైతన్న పంటకు పెట్టుబడి ఇవ్వాలనే ఆలోచన ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి 71 ఏళ్లలో చేయలేదు. అందరూ పచ్చ తలపాగా చుట్టిన వాళ్ళే, అందరూ మెడలో ఆకుపచ్చ కండువా వేసుకున్న వాళ్ళే రైతుల గురించి మాటలు చెప్పిన వాళ్ళే, జై కిసాన్ అని నినాదం ఇచ్చిన వాళ్ళే. కానీ జై కిసాన్ అని నినాదం మాత్రమే ఇవ్వకుండా జై కిసాన్ అనే దాన్ని ఒక విధానంగా మార్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారి ఆలోచన దేశం మొత్తానికి ఆచరణగా మారింది అంటే అతిశయోక్తి కాదు. మనం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు ప్రధానమంత్రి కూడా నకలు కొడతా ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి పేరు మారవచ్చు, పిఎం కిసాన్ అని పెట్టచ్చు పేరు. కానీ ఈరోజు రైతు బంధు స్ఫూర్తితో దేశంలోని కోట్లాది మందికి మేలు జరుగుతున్నది అంటే తప్పకుండా అది మన నాయకుడు కేసీఆర్ గారి ఘనత అనే మాట ఈరోజు ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే. చంద్రబాబు నాయుడు గారు తెల్లారి లేస్తే మన మీద నిప్పులు జిమ్ముతాడు, తెల్లారి లేస్తే తట్టడు దుమ్ము పోస్తాడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు విధి లేక ఆంధ్రాలో రైతు బంధును కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం పెట్టి ఆంధ్ర రైతులకు కూడా అంతో ఇంతో మేలు జరుగుతున్నది. చంద్రబాబు నాయుడికి దిగిపోయే ముందన్న కొంత రైతులకు మేలు చేయాలనే జ్ఞానం వచ్చింది అంటే దానికి బాధ్యులు కూడా మన నాయకుడు కేసీఆర్ గారని చెప్పక తప్పదు. 1, 2 కాదు, చెప్తే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే ఒకప్పుడు మా ఆడబిడ్డలందరికీ తెలుసు, సినిమా కవులు పాటలు రాసినారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని చెప్పి సర్కారు దవాఖానకు పోవాలంటే వరంగల్ ఎంజిఎం దవాఖాన కానీ ఇంకో దవాఖాన కానీ పోవాలంటే భయపడే పరిస్థితి. అట్లాంటిది ఈరోజు మా అన్న కేసీఆర్ గారు ప్రసూతికి నేను సర్కారు దవాఖానకు పోతే ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు, సుఖ ప్రసవం అవుతున్నది, బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ కిట్లో 13 రకాల వస్తువులు పెట్టి తల్లికి బిడ్డకి ఇద్దరికి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆడబిడ్డలు ఒక అన్నలాగా ఈరోజు కేసీఆర్ గారిని భావిస్తున్నారు. పెద్ద వయసులో ఉండే పెద్దమ్మలు మొన్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళు పోయి ఓట్లు అడిగినారు, అమ్మా మీ పెన్షన్ మేము పెంచుతాం మాకు ఓటు వేయండి అంటే నిన్ననే ఒక మాజీ ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు, ఆయన వచ్చి చేరిండు పార్టీలో. ఆయన చెప్తున్నాడు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి గారు, ఆయన మొన్న కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేసేందుకు పోయినట్టు ఒక గుడి దగ్గరికి పోయి అక్కడ ఒక ముసలవ్వ కనబడితే, అవ్వ నాకు ఓటేయి నీ పెన్షన్ పెంచుతా అన్నాడట. కొడుక నేను వెయ్య, నీకు నా పెద్ద కొడుకు కేసీఆర్కి వేస్తా తప్ప నీకు మాత్రం వెయ్య అని చెప్పింది ఒక పెద్ద మనిషి. అంటే రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ గారి పట్ల పెద్ద వయసున్న పెద్దమ్మల్లో, పెద్ద వయసుండే మా తాతల్లో అందరిలో కూడా ఎట్లాంటి అభిమానం గూడు కట్టుకుని ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. బ్రహ్మాండమైన కార్యక్రమాలు. ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకూడదని, అప్పుల వాళ్ళతో సతమతం కాకూడదని, అప్పుల వాళ్ళు పెట్టే ఇబ్బందులతో ఆ రైతు కుటుంబానికి నష్టం కలగొద్దని చెప్పి బ్రహ్మాండంగా ఈరోజు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా సహజ మరణమైన, ప్రమాదవశాత్తు చనిపోయిన 5 లక్షల ప్రమాద బీమా, 5 లక్షల జీవిత బీమా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి, రైతు కుటుంబానికి భరోసాగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారు. చెప్తా ఉంటే ఇంకో 100 కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకో గంట సేపు చెప్పొచ్చు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మొన్న 3 నెలల కింద జరిగిన ఎలక్షన్లో మీరందరూ మీ దీవెనతో జైరాబాద్లో మాణిక్రావు గారు గెలిచినారు,
వరంగల్ తూర్పులో నరేందర్ గారు గెలిచినారు. మీ దయతోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. ఈరోజు మళ్ళీ రెండోసారి మీకోసం పనిచేసేదానికి గట్టిగా పట్టుదలతో ముందుకు పోతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాగానే నిన్న మొన్నటిదాకా ఇంట్లో వండుకున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, గొంతు పెంచుతున్నారు. ఏమంటున్నారు? మొన్ననే మీరు కేసీఆర్ కోటేసినరు, మళ్ళీ ఎందుకు వేయాలి కేసీఆర్కు? ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ ఇద్దరి మధ్యలోనే జరుగుతుంది ఎన్నిక అంటారు. కేసీఆర్కి ఏం సంబంధం? ఈ ఎన్నికల కేసీఆర్ కోటేస్తే ఏమొస్తుంది అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కేసీఆర్ కోటేస్తే ఏమొస్తుంది, కారు గుర్తు కోటేస్తే మళ్ళీ ఏమొస్తుంది అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకోవడమే కాదు, 10 మందికి చెప్పవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు. ఒక మాట జాగ్రత్తగా దయచేసి మా అమ్మ అక్కలందరూ వినాలి. ఈరోజు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే రాహుల్ గాంధీకి లాభం అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే రాహుల్ గాంధీకి లాభం. బీజేపీ వాళ్ళకు ఓటేస్తే నరేంద్ర మోడీకి లాభం. టీఆర్ఎస్ ఎంపీలకు ఓటేస్తే తెలంగాణ గడ్డకు లాభం అవుతుంది అనే మాట నేను మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినరు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ రేపు ఢిల్లీ నుంచి మనకు రావాల్సినవి సాధించుకోవాలంటే అక్కడ ఢిల్లీలో మన కోసం కొట్లాటోళ్ళు ఉండాలి. ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళతోని ఢిల్లీలో కొట్లాట అవుతుందా? వీళ్ళకి చాతన అవుతుందా? కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది పాపం? వాళ్ళకి టికెట్ కావాలంటే ఢిల్లీ కోవాలి, బీ ఫారం కావాలంటే ఢిల్లీ కోవాలి, ఏమైనా పని కావాలంటే ఢిల్లీ కోవాలి, బాత్రూమ్ కోవాలంటే ఢిల్లీని అడగాలి. అది వాళ్ళ బతుకు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, బీజేపీ వాళ్ళ పరిస్థితి అదే. అందుకే ఈరోజు మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు తెలంగాణలో జాగ్రత్తగా ఆలోచించాలి. 71 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత 71 ఏళ్ళు ఈ రెండు పార్టీలు నడిపిన దేశాన్ని, 55 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, 12-13 ఏళ్ళు బీజేపీ వాళ్ళు, మధ్యలో 2-3 ఏళ్ళు జనతా పార్టీ వాళ్ళు. మొత్తం 71 ఏళ్ళు నడిపింది జాతీయ పార్టీలుగా చెప్పుకునే ఈ రెండు పార్టీలే నడిపినాయి. మళ్ళొక్కసారి కొత్త నాటకం. అయితే మోడీ లేకపోతే రాహుల్, ఇంకెవరు లేరా దేశంలో సిపాయిలు? అయితే ఆయన లేకపోతే ఈయననేనా? అయితే బోఫోర్సు లేకపోతే రఫాయలేనా? వేరేళ్ళు లేరేదా? ఇలా కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నం, కేసీఆర్ గారు చేస్తున్న పనులు ఈ దేశంలో ఎవరు చేస్తలేరు. కాబట్టే నెంబర్ 1 ముఖ్యమంత్రి మన నాయకుడు అని చెప్పి ఇలా దేశం మొత్తం ముందు తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి నాయకుడికి రేపటిన ఢిల్లీలో కూడా మనం 16 మంది ఎంపీలను ఇస్తే ఆ 16 మంది 16తో ఆగిపోదు. ఎందుకంటే ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఈ రెండు పార్టీలకు దూరంగా ఉండేటోళ్ళు, ఈ రెండు పార్టీల అంటు గిట్టనోళ్ళు చాలా మంది ఈరోజు ఈ దేశంలో 150-160 మంది ఎంపీలు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మన దిక్కు చూస్తున్నారు. తెలంగాణలో ఎట్లయితే అక్కడ టీఆర్ఎస్ని గెలిపించుకున్నారో, ఒక ప్రాంతీయ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారో, అట్లా మనం కూడా ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటేనే మన రాష్ట్రం బాగవుతుందని చెప్పి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈరోజు బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ కావచ్చు, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గారు మాయావతి పార్టీ కావచ్చు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఇట్లాంటి ఒక కూటమి రేపటి రోజున ఒక 150-170 మందితో ఏర్పడబోతా ఉన్నది. అన్నీ కలిసి వస్తే మన నాయకుడు కేసీఆర్ గారు అందులో కీలకమైన పాత్ర పోషించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన నాయకుడిని మనం రేపటి రోజున ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండాలి అని కోరుకుంటే, తెలంగాణ దేశానికి తొవ్వ చూపెట్టాలి, మార్గం చూపెట్టాలని కోరుకుంటే తప్పకుండా మీ దీవెనలు గులాబీ జెండాకు, గులాబీ సైనికులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఢిల్లీ గులాములు కావాలా, తెలంగాణ గులాబీలు కావాలా, తెలంగాణ సమాజం నిర్ణయించుకునే సమయం ఆసన్నమైంది. ఒక ఆయన అంటున్నాడు, కేసీఆర్ ఏం చేస్తాడు, 16 మంది ఎంపీలు ఉంటే ఏం చేయగలుగుతారు అంటున్నాడు. ఇద్దరు ఎంపీలు ఉంటేనే రాష్ట్రం తీసుకొని వచ్చిన మొనగాడు కేసీఆర్ గారు 16 మందితోని ఏం చేస్తాడో, ఏం చేయగలుగుతాడో మీకు చేసి చూపెడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతున్నా. నేను ఎందుకు కావాలి మనకు 16 మంది ఎంపీలు, టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు గెలవాలి అంటే, మీరు చూస్తున్నారు దేశంలో ఎట్లున్నది పరిస్థితి. ఈరోజు జిస్కా లాఠీ ఉస్కా భేన్స్, కట్టె ఎవరి దగ్గర ఉంటే, కర్ర ఎవరి దగ్గర ఉంటే బర్రె ఆయననే మలుపుకొని పోతున్నాడు.
ఇవాళ దేశం అట్లా నడుస్తున్నది. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఉంటే రైలు బెంగాల్కు పోతుంది. అన్ని రైలు కొత్త ప్రాజెక్టులన్నీ బెంగాల్కు పోతాయి. రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉంటే రైళ్ళన్నీ బీహార్కు పోతాయి. ఆఖరికి వాళ్ళ అత్తగారు ఊరి దాకా కూడా రైలు పోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటే బుల్లెట్ రైలు ప్రవేశపెడితే ఎక్కడికి పోయింది? ఢిల్లీ నుంచి గుజరాత్, గుజరాత్ మీదకి వెళ్ళి బొంబాయి. మరి ఎందుకో హైదరాబాద్కి రాదు, ఎందుకో వరంగల్కి రాదు, ఎందుకో తెలంగాణ ముఖానికి రాదు హై స్పీడ్ రైలు? ఎందుకు అంటే అక్కడ గల్లవాటి అడిగేటోళ్ళు లేరు. ఇదివరకు నరేంద్ర మోడీ గారు ఏదో ఉద్ధరిస్తారని 2014లో ఆయనకు దేశ ప్రజలు పట్టం కట్టినారు. కానీ ఇప్పుడు మోడీ గారి వేడి తగ్గింది, కాంగ్రెస్ అయితే గాడి తప్పింది. వాళ్ళు అతిగతి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అదను చూసి దెబ్బ కొట్టాలి. ఈరోజు ఈ రెండు పార్టీలకు కూడా, ఒక పార్టీకి జోష్ లేదు, ఇంకో పార్టీకి హోష్ లేదు, బేహోష్ అయిపోయిన వాళ్ళు. కాబట్టి అదను చూసి ఇప్పుడు గట్టిగా కొడితే ఒక్కొక్క ఎంపీ రేపటి రోజున ఢిల్లీలో కీలకమవుతాడు. కేసీఆర్ గారి చేతిలో ఢిల్లీ జుట్టు ఉంటే రేపు మనకు రాదా హై స్పీడ్ రైలు, బుల్లెట్ రైలు? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా జహీరాబాద్ ప్రాంతం కానీ, వరంగల్ జిల్లా కానీ, మరి మనకు మన ప్రాజెక్టులకు, మన సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా వస్తే 90% పైసలు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. ఈరోజు మనం అడిగినా కేంద్రం ఇస్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, దేవాదుల కానీ, పాలమూరు ఎత్తిపోతలు కానీ, ఈ ప్రాజెక్టులకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే ఆలోచన చేస్తలేదు. రేపు మనమే ఢిల్లీలో అక్కడ నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే బరాబర్ అడిగి, బరాబర్ నిలదీసి, దబాయించి తెచ్చుకునే పరిస్థితి ఉంటుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా చాలా పనులు మా కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 5 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడిగా దిగిపోయే ముందు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేయక తప్పని పరిస్థితుల్లో చేస్తున్న మాట. అంటే ఇట్లా ఎన్నో పనులు కేంద్రంలో ఢిల్లీలో మనోళ్ళు ఉంటే తప్పకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. పెద్దలు అందుకే చెప్తారు, వడ్డిచ్చేటోడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఖచ్చితంగా లడ్డు దొరుకుతుంది. ఢిల్లీలో అందుకే మనోడు ఉండాలి, టీఆర్ఎస్ వాళ్ళు ఉండాలి. ఉంటే ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలని అందుకే చెప్తారు. ఖచ్చితంగా ఢిల్లీలో మనోళ్ళు ఉంటేనే ఇక్కడ ఏమైనా పని జరుగుతుంది తప్ప, కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తాయి తప్ప. లేకపోతే మళ్ళా ఎంతసేపు ఇంకోని గెలిపియాలి, మళ్ళీ వాడిని బతిలాడుకోవాలి. ఆ పరిస్థితి మనకు రావద్దు. అయినా మీరందరూ వరంగల్ వాళ్ళు కూడా ఈరోజు కాకపోయినా ఇదివరకు మీరందరూ కూడా రైతు బిడ్డలే. వ్యవసాయం అంతో ఇంతో మీకు కూడా తెలుసు. ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు దుక్కి దున్నేటందుకు నాగలు కడతాం. నాగలు కడితే అయితే 2 ఎడ్లనన్నా కడతాం, లేదా 2 దున్నపోతులన్నా కడతాం. ఒక దిక్కు ఒక ఎద్దును, ఇంకో దిక్కు ఒక దున్నపోతులు కట్టిన వరకు నాగలికి ఏమవుతుంది? కుక్కలు చింపి ఇస్తారా అవుతుంది. వ్యవసాయం కాదు కదా, అది అటు పోతుంది, ఇది ఇటు పోతుంది, నువ్వు మధ్యలో అడ్డం పడుతావు. మరి అందుకే మొన్ననే మీరు అసెంబ్లీలో మమ్మల్ని గెలిపించారు. రేపు పార్లమెంట్ కూడా మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళను ఒక 16 మందిని మంచిగా కడుపు నిండి ఆశీర్వదించి గెలిపిస్తే బ్రహ్మాండంగా ఇద్దరం కలిసిమెలిసి తాల్మేల్తోని ఢిల్లీలో అద్భుతాలు చేసే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాన్ని శాసించే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిస్తే ఒకళ్ళు ఇద్దరో వాళ్ళ వల్ల అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. కానీ రోజు లొల్లి, రోజు బొబ్బ, ప్రజల సమస్యలు ఎక్కడో పోతాయి. రోజు తెల్లారి తిట్టుకునుడు, తూకిత్తా అంటే మైకిత్తా, అదే లొల్లి తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ సందర్భంలో వచ్చే ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. దేశ రాజకీయాన్ని, దేశ భవిష్యత్తుని మలుపు తిరిగే ఈ ఎన్నికల్లో ఏకపక్షమైన తీర్పునియండి. ఏకపక్షమైన తీర్పునిచ్చి గులాబీ జెండాను గెలిపించి కారు గుర్తు మీద ఓటేసి కడుపు నిండా ఆశీర్వదించి మన నాయకుడు కేసీఆర్ గారికి రేపటి రోజున ఢిల్లీలో మంచి గౌరవాన్ని సంపాదించి పెట్టే దిశగా తెలంగాణ సమాజం మొత్తం ఒకటి కావాలని నేను కోరుతా ఉన్నా. इस जलसे में शामिल और वरंगल से आए हमारे बहनों से और भाइयों से भी मैं गुजारिश करता हूं, आज इस मुल्क में जो माहौल है, इस माहौल को एक बार करीब से परख के आप सोचिए और सोच के वोट दीजिए. आगे जो इलेक्शन आने वाला है 11 अप्रैल तारीख को, उस दिन आपको बहुत अहम फैसला लेना है. आज केसीआर साहब के सदारत में, केसीआर साहब जिस दिन से यहां पे मुख्यमंत्री बने, यहां पे तेलंगाना रियासत को, तेलंगाना हुकूमत उनके सदारत में चल रही है, तब से लेके आज तक पिछले 5 सालों में कहीं भी एक छोटे से छोटा भी एक कम्युनल राइट, मजहब के नाम पे कभी झगड़ा कभी नहीं हुआ. इससे पहले जब कांग्रेस की हुकूमत थी, तेलुगु देशम की हुकूमत थी,
छोटे से छोटे चीज पे हैदराबाद में हो, वरंगल में हो, कर्फ्यू लगना था, कोई ना कोई फसाद, कोई ना कोई एक दरार बढ़ाने वाली कोई ना कोई कांड होता था। आज केसीआर साहब जब से सत्ता संभाले यहां पे, केसीआर साहब पिछले 5 सालों में एक दिन भी एक ऐसे कहीं भी एक मौका भी उन्होंने किसी को हमारे तरफ उंगली उठा के बोलने की मौका भी उन्होंने ही दिया। केसीआर साहब गरीब को गरीब की तरह देखते हैं, मजहब के नाम से अलग अलग करके बीजेपी की तरह, कांग्रेस की तरह अलग अलग करके नहीं देखते हैं। गरीब चाहे कोई भी मजहब का हो, कोई भी तबके का हो, उनको हमेशा केसीआर साहब ने एक ही तरह से देखा है। गरीब अगर मुसलमान है तो शादी मुबारक प्रोग्राम है, गरीब अगर हिंदू है तो कल्याण लक्ष्मी प्रोग्राम है, गरीब अगर मुसलमान है तो उनको रमजान के वक्त तोहफा दिया गया, गरीब अगर हिंदू है तो दशहरा का वक्त तोहफा दिया गया, गरीब अगर ईसाई है क्रिसमस के वक्त तोहफा दिया गया। गरीब बच्चा जो भी हो उसको अच्छे से अच्छा तालीम मिले, इस वास्ते केसीआर साहब ने आज पहली बार इस मुल्क में बहुत बड़ी तादाद में रेसिडेंशियल स्कूल भी उन्होंने चालू किया, जिसको लेके आज हमारे बच्चे, क्योंकि उनको मालूम है तालीम में ताकत है, हमारे बच्चे अगर पढ़ लिखेंगे उनकी काबिलियत बढ़ेगी, जब उनकी काबिलियत बढ़ेगी दुनिया से मुकाबला करने की उनमें हिम्मत बढ़ेगी और मजबूत होंगे। इसलिए 100 से ज्यादा माइनॉरिटी रेसिडेंशियल स्कूल आज एक बच्चे पे 1,20,000 रुपया खर्च करते हुए केसीआर साहब आज सबको साथ लेके चलने में विश्वास रखते हैं, इसलिए सबको साथ लेके चलने की प्रयास कर रहे हैं। 235 स्कूल है और 20 लाख माफी चाहता हूं, 235 स्कूल है, 100 नहीं 235। हमारे वक्फ बोर्ड चेयरमैन हमारे सलीम भाई याद दिला रहे हैं। एक बात मैं आपको याद दिलाना चाहता हूं, एक नहीं दो नहीं, बहुत सारे ऐसे प्रोग्राम है जिसको लेके आज पूरा मुल्क जो है अपनी तरफ देख रही है। सो इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, मोदी साहब कहते हैं सबका साथ सबका विकास, बट तेलंगाना को पर उन्होंने हाथ दिया, कुछ नहीं दिया, उसके अलावा फूल वाली पार्टी खान में फूल लगा के निकल गई, कुछ नहीं किया अपने लिए। इसलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, एक पार्टी ने हाथ दिया, दूसरे पार्टी ने कानों में फूल लगा दिया, अब आगे जाके अपने को उल्लू नहीं बनना है। इसीलिए आप तमाम लोगों से मैं गुजारिश करता हूं, इस बार 16 के 16 सीटों में कार के निशान पे वोट दीजिए, केसीआर साहब को जिताइए और दिल्ली में एक अहम भूमिका निभाने का एक अच्छे से अच्छा सुनहरा मौका जो आज हमारे आंखों के सामने है, आप अगर आपकी दुआ रहेंगी, आपकी आशीर्वाद रहेगी तो जरूर ये काम होगा, ये मैं आपसे వాదా करते हुए మళ్ళొక్కసారి మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి, కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ఈరోజు తెలంగాణ సమాజం ఒకటై కదులుతున్నది, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తున్నది, ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడు అని చెప్పి దేశం మొత్తం మన వైపు చూస్తా ఉంది। ఇట్లాంటి సందర్భంలో దయచేసి కలిసికట్టుగా 16 పార్లమెంట్ స్థానాలు సాధించుకుందామని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ।